అందరికీ నమస్తే అండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండడం నిజంగా రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అంటే పాపం అనుకోవాలి దాన్ని. ఎందుకంటున్నానంటే నిన్న ఒక మీటింగ్ లాంటిది పెట్టారు. కొంతమంది అమరావతి రైతులు అని చెప్పేసి కొంతమందిని తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటి అనుకున్నారు? అయితే గీతే మావి గాని అని చెప్పేసి నేను చెప్పిన రాజధానికి ప్రభుత్వం ఒప్పుకొని తీరాలి, లేని పక్షంలో అది 30 సంవత్సరాలు అయినా సరే అమరావతిని నేను ముందుకు వెళ్ళనివ్వను, ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేస్తాను, అక్కడున్న ఎవరైతే నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్నారో, నిర్మాణ బాధ్యతలు చేపట్టి నిర్మాణాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తరివేస్తాను, ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేస్తాను అని మాట్లాడుతున్నాను. మరి నిజంగా పిచ్చి అనుకోవాలో ఏమనుకోవాలో మాకైతే అర్థం కావట్లా. పైగా రాజధాని అంటే ఏంటో తెలుసా అని మాట్లాడుతున్నాడా? ఒకసారి వినిపిస్తా ఉన్నాడు, ఏమని మాట్లాడుతున్నాడా? మనది రైతుల పక్షపాత ప్రభుత్వాన్ని ముందే చెప్పి మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పి పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు 30 ఏళ్ళ తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప. నువ్వు నాశనం చేసేస్తావండి, నువ్వు నాశనం చేసేస్తావు, నువ్వు మాకు దిక్మాలోడు, నువ్వు ఒక్కడ తయారై నువ్వు ఒక్కడ చాలు. ఇదే మావిగన్ ఆలోచన నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదండి? మీరు ఎందుకు చెప్పలేదండి? 5 ఏళ్ళు పరిపాలించావు కదా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నీకు అమరావతి అంటే ద్వేషం, నీకు నచ్చలేదు, ఓకే బాగానే ఉంది. మరి 3 రాజధానులు అని చెప్పేసి ఎందుకండి 3 ముక్కలాట ఆడేసావు? అదేదో అప్పుడే చెప్పొచ్చు కదా. లేదండి 3 రాజధానులు కాదండి, మావిగన్ అండి, మచిలీపట్నంలో విజయవాడలో విఐ, గుంటూరులో గన్ తీసుకుంటానండి, చక్కగాను మావిగన్ అద్భుతమైన రాజధాని అని చెప్పేసి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చెప్పడం మానేసి అప్పాబాయకవర్లు ఎవరికి చెప్తున్నావండి? నువ్వు ఇక్కడ 30 ఏళ్ళ పాటు రాజధాని ఉండదు, నేను వస్తే భూములన్నీ తిరిగి ఇచ్చేస్తాను. ఒక పక్క రాజధాని వద్దు, ఒక పక్క పరిశ్రమలు వద్దు, మళ్ళీ నేను వస్తే వచ్చిన పరిశ్రమలు అన్నింటిని కూడా వెనక్కి తరిమేస్తాను, ఇచ్చిన భూమి అన్నింటిని కూడా వెనక్కి తీసేసుకుంటానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి రాష్ట్రంలో చదువుకున్న యువత ఎక్కడికి పోవాలన్నా? నువ్వు బాగానే ఉంది, నువ్వు లక్షల కోట్లు సంపాదించుకున్నావు చక్కగాను, నీ నాయకులకి ఎలాంటి డోకా లేదు. ఎంతసేపు పప్పు బెల్లలాగా సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేసి పనిచేసి మమ్మల్ని బిచ్చకాలం చేసేస్తావు. ఇంకా నువ్వు పక్క రాష్ట్రంలో ఏమని మాట్లాడుతున్నారు విన్నావుగా? గత 4-5 రోజులు బట్టిని ఏమని మాట్లాడుతున్నారో? మీరు బతకాలంటే మా మీద బతకాలి, వచ్చి తెలంగాణలో బతకాలి, మీకు అక్కడ ఏమీ ఉండదు, పరిశ్రమలు ఉండదు, ఉద్యోగాలు ఉండవు, ప్రతి ఒక్కరు వచ్చి మా రాష్ట్రంలోనే బతకాలి, మాకు పరిశ్రమలు ఉన్నాయి, మాకు ఉపాధి దొరుకుతుంది, మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి 4-5 రోజులు బట్టి విమర్శిస్తూ ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి నేను అమరావతిని నాశనం చేస్తానండి, వచ్చిన పరిశ్రమలు తరివేస్తానండి, ఇది ఎక్కడ దిక్కుమాల ఆలోచనలు అండి? నాకు అర్థం కావట్లా. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నీకు నిజంగా సిగ్గు శరం లాంటిది ఏమన్నా ఉంటే కనుక గత 5 ఏళ్ల కాలం పాటు మావిగన్ అనే ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదో చెప్పు, జనానికి వివరించే ప్రయత్నం చేయి. అది మానేసి నేను వస్తే ఎరగదీసేస్తానండి, నేను వస్తే నాశనం చేసేస్తానండి, నేను వస్తే అమరావతిని పూర్తిగా ఆపేసి నాశనం చేసేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేసి వచ్చిన పరిశ్రమలన్నింటినీ తరివేసి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా చేసి వాళ్ళని బిచ్చగాళ్ళకి తయారు చేస్తానండి, అలాగే వ్యసనాలకు అలవాటు పరిచేస్తాను, చక్కగా నేను వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచేస్తాను, ఊరు పేరు లేని బ్రాండ్లన్నీ తీసుకొచ్చి అమ్మించేస్తాను, యువతనందరినీ కూడా మద్యానికి బానిసం చేసేస్తాను, మద్యం కావచ్చు, గంజాయి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొక రకంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని మరొక బీహార్లా తయారు చేస్తాను. ఇంకా ఇప్పుడు బీహార్ ఇంకా బాగుంది, ఇంకా ఆ విధంగా తయారు చేస్తాను. ఏం మాట్లాడండి ఇవన్నీ కూడా? పైగా రాజధాని గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప చేయరు. అప్పుడు ఏమైందంటే కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజు కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది? రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంట, ఆడ నీకు సీ పోర్ట్ లేదు, ఇటు ఉంది కదా నేను సీ పోర్ట్ అని చెప్పి మచిలీపట్నం. మరి ఈ కోడి బుర్రతోటి ఎంత ఆలోచించి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తెలదా అండి నీకు? ఏం దిక్కుమాలోడు అండి, మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా అని చెప్పేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టడం మానేశారా? ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం? చూడు, వెళ్ళి కళ్ళు బయర్లు కమ్ముతూ ఉంటాయి. ఎవరు కూడా అలా మాట్లాడలేదండి, మీలాగా మాట్లాడలేదు. పరిశ్రమలు వస్తే తరివేస్తామనో, మాకు ఎయిర్పోర్ట్లు వద్దనో, మాకు కట్టొద్దనో, రాజధాని వద్దనో, ఇంకోటని ఎవరో మాట్లాడాల, మీరే మాట్లాడుతున్నారండి. ఇంత దిక్కుమాల రాజకీయ నాయకుని బహుశా ఏ రాష్ట్రంలోనూ కూడా చూసుండం మనం. నువ్వు చేయనువ్వు, మళ్ళీ వస్తే బెదిరించేస్తావు, నేను వస్తే ఎరగదీసేస్తానంటావు, ఆపేస్తానంటావు, తరిమేస్తానంటావు, కొట్టేస్తానంటావు, కేసులు పెడతానంటావు. నీ ఆలోచన విధానాలు అంటే మాకు అర్థం కావట్లేదన్నా. ఫైనల్గా రాష్ట్రాన్ని నాశనం చేసేయాలి, ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి దొరకకూడదు, తిండి దొరకకూడదు. అప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చక్కగా ఒకవేళ కర్మ గాలిపోయి ఒకవేళ వస్తే
చక్కగా సంవత్సరానికి 15,000 రూపాయలు పప్పు బెల్లాలాగా 15,000 రూపాయలు మా ముఖాన్ని పడేసి నేను మీ అందరికీ కూడా దేవుడిని అని చెప్పేసి నీ ఫోటో మా దేవుడి మళ్ళీ అంటించేసి చక్కగా మా చేత ఒక బిందు పాలు నెత్తిరించేసుకుంటావు కదా ఫోటోకి, అంతేనా? ఇంత నీచ నికృష్టపు ఆలోచన కలిగిన వ్యక్తిని బహుశా ప్రపంచంలో నిన్ను ఒక్కడనే చూస్తున్నావన్నా. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కదా, కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు? మరి బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంది, శంషాబాద్లో ఎందుకు కట్టారండి? ఆ రోజు ఎవరైనా మాట్లాడారా? పోనీ ఇప్పటి నాయకులు ఏమైనా మాట్లాడుతున్నారా? పోనీ కనీసం పక్క రాష్ట్ర నాయకులు అన్నా చూసి సిగ్గు తెచ్చుకుంటే బాగుంటుందండి మనకి. మేము మళ్ళీ చెప్తున్నాం, నువ్వు 30 ఏళ్ళ పాటు నేను రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాను కంకణ కట్టుకొని కూర్చున్నావు కదా, ఈ 30 ఏళ్ళు కాదు నువ్వు ఉండగా నువ్వు జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేవన్న గుర్తుపెట్టుకో బాగా. ఇది ఫైనల్. ఇది ఎందుకంటున్నానంటే నేను ప్రతిదాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతానండి. రాజధాని అంటే ఏంటో తెలియదా? మరి 3 రాజధానులు ఎందుకు ప్రకటించవండి నువ్వు? అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఒకసారి అధికారం కోసమేమో అమరావతి రాజధాని, నేను ఇక్కడ కొంప కట్టుకున్నాను కాబట్టి ఇదే ఇల్లు అని చెప్పేసి అని అంటాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అండి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, విశాఖపట్నం అంటే, కర్నూలు అంటే, అమరావతి అంటే నేను 3 కూడా అభివృద్ధి చేస్తానండి, సౌత్ ఆఫ్రికా మోడల్ అని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు మావిగాన్ని అంటే నేను కొత్తగా కనిపెట్టానండి మావిగాన్ని, చైనాలో ఈ మోడల్ ఉందండి, జింగ్ జింగ్ జీ అని చెప్పేసి ఒకటి ఉందని చెప్పేసి అని మన పేటీఎం కుక్కల చేత ఇప్పుడు జింగ్ జింగ్ జీ జింగ్ జించా కుంపు కహా అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలను ఇచ్చుకుంటూ రాష్ట్రాన్ని ఏదో రకంగా సర్వనాశనం చేస్తానని కంకణం కట్టుకున్నారు. నేను నా ఒప్పుకోవాలంటే ఒప్పుకొని తీరాలి. నేను మావిగాన్ని అన్నాను కదా, ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోరండి. నువ్వు చెప్తే వింటారా అండి? నీకు బోర్డు వచ్చిన 11 సీట్లకి నువ్వు పెద్ద మొగుడు అని చెప్పేసి నువ్వు కూర్చొని చెప్పగానే తడిపిల్ల కొంపలో కూర్చొని లేదు మావిగానే అంటే ఒప్పేసుకుంటారా? అయిపోద్దా? నువ్వు ఇలాంటి దిక్కుమాలి సవట నిర్ణయాలు తీసుకుంటావని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించి గెజిట్ నోటిఫికేషన్ తెచ్చారు, అమరావతి శాశ్వత రాజధాని అని. దేశంలో కూడా ఎక్కడా జరగల. ఎందుకు జరగలేదు మీరే విశ్లేషించుకోవాలి. చాలామంది వైసీపీ నాయకులు, కొంతమంది మేధావులు, కొంతమంది పేటీఎం మేధావులు అసలు దేశంలో ఎక్కడా లేదండి, అమరావతికి మాత్రమే, ఆంధ్రప్రదేశ్ రాజధానికి మాత్రమే గెజిట్ నోటిఫికేషన్ తెచ్చుకున్నారండి, కేంద్రం పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించుకున్నారని మాట్లాడుతున్నారు. మీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి నీచ నికృష్టులు లేడండి. మా రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే కర్మగాలి ఉన్నదాన్ని మొత్తం సర్వనాశనం చెయ్యకుండా ఏమీ చేయకుండా చేసిన చట్టం అది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడమాకండి.